లివర్ సమస్య ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి కామెర్లు రావాలి అన్నది ఏమీ హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ కాదు. ఎందుకంటే ఇప్పుడు మనకు కామెర్లు అంటే ఏంటి, అందరికీ మనకు మామూలు కామెర్లు అని మనం ఎప్పుడు అంటాము, ఐస్ ఎల్లో కావడము లేకపోతే స్కిన్ ఎల్లో కావడం అనేది మనం కామెర్లు అని అంటాం అనమాట. ఇవి రకరకాల లివర్ డ్యామేజ్ కాజెస్లో ఒక్కొక్క స్టేజ్లో మాత్రమే ఈ ఎల్లోయిష్ డిస్కలరేషన్ అనేది వస్తుంది, అంటే ఈ జాండీస్ అదే కామెర్లు వస్తాయన్నమాట. సో ఫస్ట్ ఫ్యాటీ లివర్ ఎర్లీ స్టేజెస్లో ఉన్నప్పుడు మనకుండే ఏకైక చేంజ్ ఏంటి అని అంటే, లివర్ ఫంక్షన్ టెస్ట్ చేయించినప్పుడు టోటల్ బిలిరూబిన్ ఎక్కువ ఉంటే మనకి కామెర్లు అనేవి వస్తాయి కదా, అది నార్మలే ఉంటుంది. కానీ AST ALT అని చెప్పేసి వేరే 2 ఎంజైమ్ లెవెల్స్ ఉంటాయన్నమాట. ఆ లెవెల్స్ మాత్రమే ఎక్కువ ఉంటాయి. సో మనం అప్పుడు కనుక అది తెలుసుకొని దానికి ట్రీట్మెంట్ ఇవ్వకపోతే ఈ లివర్ డిసీజ్ అనేది పెరుగుతూ పోయి ఒక్క స్టేజ్లో లివర్ మొత్తం బాగా డ్యామేజ్ అయినప్పుడు మాత్రమే అది కామెర్లలాగా బయటకు వస్తాయన్నమాట. సో ప్రతి ఒక్కరికి నాకు కామెర్లు ఉంటేనే లివర్ డిసీజ్ ఉన్నట్టు, కామెర్లు లేకపోతే లివర్ డిసీజ్ లేనట్టు అనేది ఇట్స్ నాట్ హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ అనమాట. ఇప్పుడు కామెర్లు వచ్చిన వాళ్ళకి లివర్ డిసీజ్ ఉంటుంది, కానీ లోపల లివర్ డిసీజ్ ఉన్నా కూడా ఖచ్చితంగా కామెర్లు ఉండాలి అనేవి లేదు. సో ఇంకోటి, కామెర్లు ఎక్కువ ఉంటే లివర్ డిసీజ్ ఎక్కువ ఉన్నట్లు, తక్కువ ఉంటే తక్కువ ఉన్నట్టు అన్నది కూడా చాలా తప్పు. అక్యూట్ వైరల్ హెపటైటిస్ ఉంటాయన్నమాట. అంటే ఏంటి, ఫుడ్ ఇన్ఫెక్షన్, వాటర్ ఇన్ఫెక్షన్, వీటిల్లో హెపటైటిస్ A, E ఇలాంటి ఇన్ఫెక్షన్స్ రావచ్చు. వాళ్ళలో ఫస్ట్ కామెర్లు అనేవి ఉండవు, ఎల్లోయిష్ డిస్కలరేషన్ ఉండదు. ఈ AST ALT అనేవి బాగా పెరుగుతాయన్నమాట. ఫస్ట్ వాళ్ళకి జస్ట్ వామిటింగ్స్, వీక్నెస్ ఇలాంటివి కనిపిస్తాయి. మెల్లగా ఈ తగ్గుతున్నప్పుడు ఈ కామెర్లు అనేవి పెరుగుతాయన్నమాట. ఒక స్టేజ్కి అవి పెరిగాక తర్వాత అవి తగ్గుతాయి. సో ఈ అక్యూట్ వైరల్ ఇన్ఫెక్షన్ వాళ్ళకి అంటే నాకు కామెర్లు వచ్చినప్పుడే ఇది స్టార్ట్ అయింది అన్నది తప్పు. అండ్ ఇంకోటి, ఈ డిసీజ్ తగ్గే ప్రాసెస్లో వాళ్ళకి కామెర్లు అనేవి కొంచెం ఎక్కువ అవుతాయి అన్నమాట. సో అవి ఎక్కువ ఉన్నాయి కదా అంటే నాకు ఇంకా ఈ డిసీజ్ అనేది తగ్గలేదు, నాకు డిసీజ్ ఎక్కువ ఉంది అన్నట్లు కాదు. సో రెండు ఎప్పుడు కూడా ఈక్వల్ టు అనేది కాదనమాట. కామెర్లు ఈక్వల్ టు లివర్ డిసీజ్ ఈక్వల్ టు కామెర్లు అనేది కాదు. రెండు చాలా డిఫరెంట్. అండ్ కామెర్లు అనేవి ఓన్లీ లివర్ డిసీజ్ వల్లనే వస్తుంది అని కూడా కాదు, దానికి ఇంకొక వేరే 2-3 కాజెస్ కూడా ఉండొచ్చు. సో ఖచ్చితంగా నాకు కామెర్లు ఉన్నాయి కాబట్టి లివర్ డిసీజ్ ఉంది అని అనుకోకూడదు, నాకు లివర్ డిసీజ్ ఉంది కానీ నాకు కామెర్లు లేదు కాబట్టి ఇది తప్పు అని కూడా అనుకోవద్దు.